అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏఐటిఈసి విశాఖ జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాము. మేమేంటంటే సమాన పనికి సమాన వేతనం ఇమ్మని అడుగుతుంటే మాకైతే పని భారం అయితే పెరుగుతుంది. పక్క రాష్ట్రాలు అమలయ్యే జీవోలు మాకెందుకు అమలు కావట్లంలో తెలియట్లేదు అసలు. అదే మాకైతే 42 రోజుల స్ట్రైక్ లో కూడా మాకు హామీలు ఎన్నో ఇచ్చారు. ఆ హామీలు నెరవేరుస్తామని చెప్పారు. అందువల్ల మేము ఆ ప్రభుత్వంలో చాలా ఇబ్బందుల పాలయ్యాము. ఈ ప్రభుత్వానికి వచ్చాము. మన ప్రభుత్వం చాలా మంచిగా ఉంటది, మన కోరికలన్నీ కూడా తీరుస్తారు, మన సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి అనేసి మేము చాలా ఆశగా ఈ ప్రభుత్వం మీద చాలా ఇంట్రెస్ట్ గా మేము ఈ ప్రభుత్వానికి వచ్చాము. వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గరకు వచ్చేటప్పటికి మన హామీలన్నీ కూడా తీర్చకుండా మా మీద పని ఒత్తిడి, మా పని భారం చాలా ఎక్కువగా పెంచారు. ఈ పని భారం పెరగడం వల్ల అంగన్వాడీలందరూ కూడా అనారోగ్య పాలైపోతున్నారు టెన్షన్స్ తోని. ఏంటంటే అసలు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా ఇంత వరకు ఉండదండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా లేని వరకు మాకు పెడుతున్నారు. అసలు మాకు ఫోన్ నాలెడ్జ్ కూడా ఉండదు. కనీసం ఎలాంటి అంటే ఒక ట్రైనింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఏమీ లేకుండా యాప్లు ఇచ్చేసి వర్క్ చేయమంటే మేమైతే వర్క్ అయితే చేయలేకపోతున్నాము. చాలా పని భారం అయితే చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఏంటంటే మాకు ఈ చాలీన జీతాలతో మేము చాలా అసంతృప్తి పొందుతున్నాము. అంటే ఫుల్ సంతృప్తిగా పని చేయలేకపోతున్నాం. మెయిన్ ఈ కనీస ధరలకు అనుగుణంగా మాకు జీతాలు పెంచమని మేము పదే అడుగుతుంటే జీతాలు పెంచకుండా మానేసి పని భారం పెంచుతున్నారు అంగన్వాడీలకి. ఆ పని భారం వల్ల అంగన్వాడీలందరూ కూడా అనారోగ్య పాలవుతున్నారు. అదే పక్క రాష్ట్రాల్లో అమలైన జీవోలు మనకెందుకు అమలు కావట్లేదు? పక్క రాష్ట్రం వాళ్ళు ఇప్పుడు వేసవి సెలవులు జీవో ఇచ్చారు. నెలంతా 3 to 6 పిల్లలకి టీహెచ్ఆర్ ఇచ్చి నెలంతా సెలవులు ఇచ్చారు. కానీ మాకేమో ఆ జీవో అనేది లేదు. మాకు ఇప్పుడు హాఫ్ డేస్ అని పెట్టి రాత్రి వరకు కూడా ఆఫీసులలో వర్క్ చేయిస్తున్నారు. ఎంత ఎండల్లో పడి కూడా మాకు ఆఫీసులకు రప్పిస్తున్నారు. ఈ టెన్షన్స్ తోని చాలా అంగన్వాడీలందరూ కూడా చాలా అనారోగ్య పాలవుతున్నారు. అనారోగ్య పాలవుతున్నారు అందరూ కూడా. దయచేసి మా అంగన్వాడీలు అంటే మేము ఇష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని అంటే ప్రతిపక్ష ప్రభుత్వంలో మా బాధలు, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వలేదనేసని ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము ఇష్టపూర్వకంగా. అదే ఈ ప్రభుత్వ హయాంలోనే 2 దఫాలుగా మాకు జీతాలు కూడా పెంచడం జరిగింది. ఈసారి కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే మాకు జీతాలు కూడా పెంచుతారనేసని మేము చాలా ఆశిస్తున్నాము. అందుకనేసని మేము అనుకునే ఆశలు, అంగన్వాడీ ఆశల్ని ఈ ప్రభుత్వం తీరుస్తుందనేసని మేము అనుకుంటున్నాము. దయచేసి మా యందు మా జీతాలను మాత్రం పెంచవలసిందిగా కోరుచున్నాము.